నమస్తే. వెల్కమ్ టు లక్ష్య మీడియా. ఒకరోజు ఒక బ్రిటిష్ వ్యక్తి ఒక ఆయన్ని అడిగాడట, మీ భారతదేశంలో ఎందుకని ఆడవాళ్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వరు అని. దానికి ఆయన అన్నాడట, మీ దేశంలో మహారాణికి మీ సామాన్య జనం షేక్ హ్యాండ్స్ ఇవ్వగలరా అని. దానికే ఆ వ్యక్తి చెప్పాడట, లేదు లేదు, ఇది సాధ్యం కాని పని అని. అప్పుడు ఆయన నవ్వుతూ బదులిచ్చాడట, మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ మాకు మహారాణితో సమానమని. ఈ ఒక్క సంఘటన చాలదా భారతదేశ గొప్పతనాన్ని వర్ణించడానికి? ఒక పక్క భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి. మరోపక్క ఇండియా అంటే రాళ్ళు రప్పలని పూజించే దేశమని అవహేళన చేస్తుంటే, మొద్దు నిద్రలో ఉన్న భారతీయులను మేల్కొల్పడానికి ఉదయించిన సూర్యుడాయన. బతికింది కేవలం 39 సంవత్సరాలే. అయితేనేం భారతదేశం అంటే మూఢనమ్మకాలు కాదు, సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఒక గంటలో 700 పేజీలను చదవగల మేధాశక్తి ఆయన సొంతం. ఎలాంటి భాషనైనా సరే రోజుల వ్యవధిలోనే నేర్చుకోవడం ఆయన సామర్థ్యం. తన వాక్చాతుర్యంతో ఎదుటివారు ఎంతటి వారైనా సరే వాళ్ళను సెకండ్లలో మంత్రముగ్ధుల్ని చేయగల శక్తి ఆయన. కమ్యూనిజం అంటే అర్థం తెలియక, కమ్యూనిజం అంటే కేవలం దేవీ దేవతలను తిట్టడమే అని భ్రమలో బతుకుతున్న నేటి కుహన మేధావులకు ఆయన బోధించిన స్పిరిచువల్ కమ్యూనిజం ఒక చెంపపెట్టు లాంటిది. మూలాలు మర్చిపోతున్న నేటి యువతకు ఆయన జీవితం ఆదర్శం. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ ఇన్స్పిరేషన్ ఎవరని గర్వంగా చెప్పండి. ఎక్కడో పుట్టి ఏం చేశాడో తెలియని చెగువేర కాదు, నన్ను నా దేశాన్ని తలెత్తుకునేలా చేసిన స్వామి వివేకానంద అని.